హలో, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం కొన్ని SAP మాడ్యూల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ SAP మాడ్యూల్స్ ఏ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళకి సూటబుల్ అవుతాయి అనేది కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ముందుగా SAP SD మాడ్యూల్. SAP SD మాడ్యూల్ ఏంటంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషను. ఇది మేజర్గా సేల్స్ సైడ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఎంక్వైరీ అంటే ఏంటంటే కస్టమర్స్ నుంచి ఏమేమి ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే ఎంక్వైరీస్ అన్నీ వీళ్ళు నోట్ చేస్తారు. నోట్ చేసిన తర్వాత దానికి రిలేటెడ్ కొటేషన్ ఇచ్చిన తర్వాత ఆ కస్టమరు ఆ కొటేషన్ యాక్సెప్ట్ చేస్తే దానికి రిలేటెడ్గా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసి ఆ ప్రోడక్ట్ కానీ సర్వీస్ని కానీ డెలివరీ చేస్తారు. డెలివరీ చేసిన తర్వాత వన్స్ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ డెలివరీ అయిపోతే దానికి ఇన్వాయిస్ రైట్ చేసి బిల్లింగ్ తీసుకుంటారు అనమాట. మొత్తం కస్టమర్ ఎంక్వైరీ దగ్గర నుంచి ప్రొడక్ట్ డెలివరీ చేసి బిల్లింగ్ తీసుకునేంత వరకు వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇది ఎవరికి సూటబుల్ అయ్యింది అంటే ఆల్రెడీ సేల్స్ సైడ్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే MBA మార్కెటింగ్ చేసిన వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళకి ఈ SAP SD మాడ్యూల్ సూటబుల్గా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి SAP MM మెటీరియల్ మేనేజ్మెంట్. ఇది అంతా ప్రొక్యూర్మెంట్ బయ్యింగ్ సైడ్ ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ బయ్యింగ్ సైడ్ అంటే ఇప్పుడు ఒక మెటీరియల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఏమేమి మెటీరియల్స్ కావాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఏమేమి మెటీరియల్స్ కావాలి, మనం ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఏం కొనాలి, ఏమేం కావాలి, ఏం కొనాలి, అది అమ్మేవాళ్ళు ఎవరు బెస్ట్ ప్రోడక్ట్ బెస్ట్ కొటేషన్లో అమ్ముతున్నారు. తర్వాత దానికి రిలేటెడ్గా వీళ్ళు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత గూడ్స్ రిసిప్ట్ చేసుకుంటారనమాట. సో MM రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మేజర్గా ఎలా ఉంటాయి. ఈ MM అనేది ఒక కోర్ మాడ్యూల్ కాబట్టి ఎనీ SAP ఇంప్లిమెంటేషన్లో కన్సల్టెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు SAP MM వాళ్ళు. అందుకే ఇప్పుడు SAP MM నుంచి ఇంకా వేరే మాడ్యూల్స్ SAP WMకి వెళ్తున్నారు, QMకి వెళ్తున్నారు, అండ్ PMకి కూడా మూవ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇంటర్నల్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉండి వేరే మాడ్యూల్స్కి కూడా మూవ్ అవుతున్నారు అనమాట. అంటే మల్టీ మాడ్యూల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వీళ్ళకి. ఓకే, సో ఇది ఎవరికి సూటబుల్ అయ్యింది అంటే SAP ఫంక్షనల్ మాడ్యూల్స్ సైడ్ రావాలి అని ఎవరైనా అనుకుంటే దీనితోటి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఎవరికైనా కానీ సూటబుల్ అయ్యిద్ది SAP MM. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి SAP FICO. ఇవి రెండు కంబైన్డ్గా చదివినా కానీ FI వేరు, CO వేరు. FI కన్సల్టెంట్స్ సపరేట్గా ఉంటారు, CO కన్సల్టెంట్స్ సపరేట్గా ఉంటారనమాట. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ సపరేట్గా ఉంటాయి. FI రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే కంప్లీట్ అకౌంటింగ్, ఇప్పుడు జనరల్ లెడ్జర్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్, ఇలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. CO వచ్చేసి కంప్లీట్గా కంట్రోలింగ్ సైడ్ ఉంటుంది అనమాట. కాస్ట్ అకౌంటింగ్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ఇలా ఉంటుంది CO రెస్పాన్సిబిలిటీస్. టీమ్స్లో కూడా FI మాడ్యూల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా, CO మాడ్యూల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా, కంప్లీట్గా FI రిలేటెడ్ కన్సల్టెంట్స్ని అడుగుతారు, CO రిలేటెడ్ కన్సల్టెంట్స్ని అడుగుతారు. సో ఒక FICO కన్సల్టెంట్ అంటే రెండూ చేయరు. అండ్ కొంతమందికి మాత్రమే ఆ రెండు చేసే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ అవకాశం వస్తుంది. రెండు చేసే అవకాశం కొంతమందికే వస్తుంది. సో FICO కన్సల్టెంట్స్ రెండింటిని చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ పెరిగిపోయే కొద్దీ మీకేంటంటే ట్రెజరీ మేనేజ్మెంట్ కానీ, ఫండ్ మేనేజ్మెంట్ కానీ, ఇంకా ముందుకెళ్తే BPC బిజినెస్ ప్లానింగ్ అండ్ కన్సల్టేషన్ కానీ, ఇట్లాంటి మాడ్యూల్స్ మీద, ఇట్లాంటి ఫంక్షనాలిటీస్ మీద మీకు ఆపర్చునిటీస్ రావచ్చు SAP FICO కన్సల్టెంట్స్కి. సో వీళ్ళు ఎవరికి ఇది సూటబుల్ అయ్యింది అంటే బీకామ్ అకౌంటింగ్ కానీ, లేకపోతే MBA ఫైనాన్స్ కానీ, CS కానీ, అట్లాంటి వాళ్ళు ఈ FICO కన్సల్టెంట్స్గా చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి SAP BRIM అంటే బిల్లింగ్ అండ్ రెవెన్యూ ఇన్నోవేషన్ మేనేజ్మెంట్. ఇందులో మేజర్గా 3 సబ్ మాడ్యూల్స్ ఉంటాయి, SOM అని, CI అని, CC అని. SOM అంటే సబ్స్క్రిప్షన్ ఆర్డర్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ చూసుకుంటే మనకి ఎలా ఉంటుంది, మంత్లీ సబ్స్క్రిప్షన్ కానీ, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కానీ ఎలా ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే, SAP BRIMలో ఈ SOMని బేస్ చేసుకొని ఆ సబ్స్క్రిప్షన్ మేనేజ్మెంట్ క్రియేట్ చేస్తారనమాట. కన్వర్జెంట్ ఇన్వాయిసింగ్ అంటే ఏంటంటే ఇన్వాయిస్
సింగిల్ టైం ఇన్వాయిసా, మంత్లీ ఇన్వాయిసా, రికరింగ్ ఇన్వాయిసా అట్లాంటివి మెయింటైన్ చేస్తారు. కన్వర్జెంట్ ఛార్జింగ్ కూడా అంతే. ఇప్పుడు ఒక అప్లికేషన్ మనం ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మనం తీసుకుంటుంటే, ఇప్పుడు AWS కానీ అజ్యూర్ కానీ ఉంటే అవి ఎలా ఉంటాయి, అందులో మన స్పేస్ని బేస్ చేసుకొని లేదంటే మనం యూసేజ్ని బేస్ చేసుకొని ఛార్జ్ చేస్తారు. సో రియల్ టైమ్ యాక్సెసిబిలిటీ ఎంత ఉంది, రియల్ టైం యూసేజ్ ఎంత ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఛార్జింగ్ ఉంటుంది. సో అట్లాంటి ఛార్జెస్ ఇట్లా కన్వర్జెంట్ ఛార్జింగ్లో ఆ కన్సల్టెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారనమాట. ఇది ఎవరికి సూటబుల్ అయ్యిద్ది అంటే ఫైనాన్స్ సైడ్, అది బీకామ్ వాళ్ళు, MBA ఫైనాన్స్ వాళ్ళు మూవ్ అవ్వచ్చు, లేదంటే వేరే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఇది నేర్చుకొని ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక కస్టమర్ నుంచి నాకు రిక్వైర్మెంట్ వచ్చింది SAP BRIM ఫంక్షనల్ కన్సల్టెంట్స్ కావాలి అని. అప్పుడు వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తే బీకామ్ వాళ్ళు ఉన్నారు, MBA ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉన్నారు. సో ఎనీబడీ కెన్ డూ దిస్ SAP BRIM. ఓకే, సో మీరు ఆ డెమోస్కి వెళ్ళి మీకు ఆ పర్టికులర్ డొమైన్ మీకు బాగా నచ్చుతుంది అని అనిపించినప్పుడే ఇట్లాంటిది చూజ్ చేసుకోండి. SAP PP. నెక్స్ట్ది వచ్చేసి SAP PP అంటే ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్. ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్లో ఏముంటాయి అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సంబంధించిన ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, ఎలా చెయ్యాలి అంతా కూడా ఈ ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ కన్సల్టెంట్స్ చేస్తారనమాట. ఇప్పుడు అందులో ఒక వర్క్ సెంటర్ రిలేటెడ్గా కానీ లేకపోతే మెటీరియల్స్కి సంబంధించి కానీ ఆ ప్రొడక్షన్ యాక్టివిటీస్కి కానీ సంబంధించి వాళ్ళు మాస్టర్ డేటా మేనేజ్మెంట్ మెయింటైన్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళ ప్రోడక్ట్కి సంబంధించి ఎంత డిమాండ్ ఉంది అంటే, ఇప్పుడు ఒక ఏరియా నుంచి 100 కార్స్ కావాలి, లేకపోతే వేరే ఏరియా నుంచి నాకు 50 కార్స్ అంటే థౌజండ్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. కాబట్టి ఆ 1000 మనకి ఏ ఏరియా నుంచి ఎంత డిమాండ్ ఉంది ఒక కార్కి అనేది మెయింటైన్ చేసుకుంటారు కదా, అట్లాంటి డిమాండ్ వీళ్ళు మెయింటైన్ చూసుకుంటారనమాట. ఎక్కడి నుంచి ఎంత డిమాండ్ ఉంది అనేది డిమాండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్లో. మెటీరియల్ రిక్వైర్మెంట్స్ అండ్ ప్లానింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు 1000 కార్స్ కావాలి, 1000 కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ వస్తే నాకు ఒక పర్టికులర్ ఈ క్వార్టర్లో 1000 కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ వచ్చింది. ఈ క్వార్టర్కి సంబంధించి నేను 1000 కార్స్కి తయారు చేయగలిగిన మెటీరియల్ నా దగ్గర ఉందా లేదా, లేకపోతే ఏం చేయాలి అనేదాన్ని కూడా మొత్తము ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్స్ ప్లానింగ్లో చేసుకుంటారనమాట. ఇప్పుడు నేను ఆ క్వార్టర్లో నాకు 1000 ఆర్డర్స్ వస్తే నేను 1000 ఇవ్వలేకపోయిన మెటీరియల్ 1000 ఇవ్వలేని పరిస్థితి నా దగ్గర ఉందనుకో, అప్పుడు ఇప్పుడు బిజినెస్ ఆగిపోద్ది, ప్రొడక్షన్ ఆగిపోతుంది, బిజినెస్ లాస్ అయిపోతుంది. సో అట్లాంటివి జరగకుండా ఉండాలి అంటే ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్స్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అండ్ ప్రొడక్షన్ ఆర్డర్స్ అండ్ వర్క్ ఆర్డర్స్. ప్రొడక్షన్ ఆర్డర్స్ అండ్ వర్క్ ఆర్డర్స్ అంటే, ఇప్పుడు క్వార్టర్కి 1000 ఆర్డర్స్ వచ్చినాయి. ఈ 1000 ఆర్డర్ అనేది ఒక ప్రొడక్షన్ ఆర్డరు. ఓకే, ఈ ప్రొడక్షన్ ఆర్డర్కి సంబంధించి అన్ని టాస్క్లు కరెక్ట్గా ప్రాసెస్ అవుతున్నాయా లేవా అనేది వర్క్ ఆర్డర్స్. ఓకే, ఒక పని జరగాలి అంటే దానికి అండర్లైన్ సబ్ టాస్క్లు చాలా ఉంటాయి. అట్లాంటివన్నింటినీ కూడా మెయింటైన్ చేస్తాం అన్నమాట వర్క్ ఆర్డర్లో. ఆ టాస్క్స్ ఆర్ సబ్ టాస్క్స్ ఏమైతే ఉంటాయో అవన్నింటినీ కూడా మనము ఇక్కడ వర్క్ ఆర్డర్స్లో మెయింటైన్ చేస్తాం. తర్వాత కెపాసిటీ ప్లానింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే దానికి రిలేటెడ్గా మనము అండర్లయింగ్ అన్ని లేబర్ కానీ ఆ వర్క్ సెంటర్లో ఎక్విప్మెంటు ఇవన్నీ కూడా ప్రాపర్గా పనిచేస్తున్నాయా, ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నామా లేదా, ఎంత బాగా యూటిలైజ్ చేస్తున్నాము అనేది కెపాసిటీ ప్లానింగ్లో మెయింటైన్ చేస్తారనమాట. షాప్ ఫ్లోర్ కంట్రోల్ అంటే ఇన్ని చేస్తున్నారు, సరే ఇన్ని చేస్తున్నప్పుడు అది మానిటర్ చేసేది ఎక్కడ, ఆ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మానిటర్ చేసేది ఎక్కడంటే షాప్ ఫ్లోర్ కంట్రోల్లో మానిటర్ చేస్తారు. అంతా టాస్క్స్ అన్నీ ప్రాపర్గా వెళ్తున్నాయా లేవా, యాక్టివిటీస్ అన్నీ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా షాప్ ఫ్లోర్ కంట్రోల్లో మానిటర్ చేస్తారనమాట. ఇది ఎవరికి సూటబుల్ అయ్యింది అంటే, నాకు వచ్చిన ప్రొఫైల్స్ బేస్ చేసుకొని అందరూ మెకానికల్ ఇంజనీర్స్. మెకానికల్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు SAP PP నేర్చుకోవడము చాలా బెస్ట్. ఎందుకంటే నాకు వచ్చిన ప్రొఫైల్స్ అన్నీ బేస్ చేసుకుని మెకానికల్ ఇంజనీర్సే ఉన్నాయి SAP PP సైడ్. ఓకే, సో ఇది సజెస్టబుల్ మాడ్యూల్ మెకానికల్ ఇంజనీర్స్కి. నెక్స్ట్ వచ్చేసి SAP PM అంటే ఏంటంటే ప్లాంట్ మెయింటెనెన్స్. ప్లాంట్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు
ఒక బిజినెస్ ఒక ఏరియాలో ఒక లొకేషన్లో చాలా ఏరియాస్లో ఉంటుంది. అంటే బెంగళూరు అనే లొకేషన్లో డిఫరెంట్ ఏరియాస్లో ఉంటుంది. డిఫరెంట్ ఏరియాస్లో ఉండే ఒక్కో ఏరియాలో ఉండేది ఒక్కొక్క ప్లాంట్ అనమాట. అట్లాంటి ప్లాంట్ రిలేటెడ్ బిజినెసెస్ ఏమైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా వాటిని మెయింటైన్ చేసేది ఎవరు? ఈ SAP PM కన్సల్టెంట్స్ అనమాట. ఆ SAP PM కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆ ప్లాంట్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఎక్విప్మెంట్ అంతా ప్రాపర్గా పనిచేస్తుందా లేదా, ప్రాపర్గా పని చేయకపోతే ఏం జరుగుతుంది? బ్రేక్ డౌన్ అయిందనుకో ప్రొడక్షన్ ఆగిపోతే నీకు బిజినెస్ ఆగిపోతుంది, బిజినెస్ డిలే అవుతుంది. సో అట్లాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలి అంటే వీళ్ళు ప్రాపర్గా పనిచేయాలి. ఆ ఎక్విప్మెంట్ అంతా ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఏదైనా బాగలేకుండా ఇష్యూస్ ఏమి రాకుండా చూసుకోవాలి. ఇష్యూస్ వస్తే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, అండ్ ఆ ఎక్విప్మెంట్ ఎంత యాక్యురేట్గా పనిచేస్తుంది అనేది క్యాలిబ్రేట్లో మెయింటైన్ చేసుకుంటారు. ఓకే, ప్రివెంటివ్ మెయింటెనెన్స్, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, క్యాలిబ్రేట్ అనే ఫంక్షనాలిటీస్ ఉంటాయి ఇందులో SAP PMలో. ఇది ఎవరికి సూటబుల్ అయ్యిద్ది అంటే ఆల్రెడీ ప్లాంట్స్ రిలేటెడ్ బిజినెసెస్ ఎవరైతే ఉంటాయి, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ప్లాంట్స్ ఉంటాయి, ఫార్మా కంపెనీస్కి ప్లాంట్స్ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ చేసుకోవడానికి బెటర్గా ఉంటుంది. ఓకే, సో అంటే మెకానికల్ ఇంజనీర్స్ చేసుకోవచ్చు, ఫార్మసీ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఈ SAP PM మాడ్యూల్ని. నెక్స్ట్ వచ్చేసి SAP QM అంటే ఏంటంటే క్వాలిటీ మేనేజ్మెంట్, నథింగ్ బట్ టెస్టింగ్ అనమాట. ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంటే దానికి రిలేటెడ్గా క్వాలిటీని మెయింటైన్ చేసేది ఎవరు? ఈ SAP QM కన్సల్టెంట్స్ అనమాట. సో దాన్ని ఎక్కడైనా కానీ ఒక క్వాలిటీ టెస్టింగ్ జరుగుతుంది అంటే టెస్ట్ కేసెస్ ఉంటాయి. ఆ టెస్ట్ కేసెస్ బేస్ చేసుకొని ప్రోడక్ట్ని టెస్ట్ చేస్తారు. దాని అది ప్రాపర్గా పనిచేస్తుందా లేదా, అన్ని టెస్ట్ కేసెస్ అది ఎగ్జిక్యూట్ చేస్తుందా లేదా, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతే దాన్ని డెలివరీకి పంపిస్తారు. ఎగ్జిక్యూట్ చేయకపోతే టెస్ట్ కేసెస్ అన్నీ ప్రాపర్గా సక్సెస్ కాకపోతే ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేసేసి ప్రాపర్ ఏరియాలో ఈ టెస్ట్ కేసు రన్ చేసినప్పుడు ఇక్కడ ఇష్యూ వచ్చింది, దీన్ని రెక్టిఫై చేయండి అని మళ్ళీ కన్సల్టెన్సీకి పంపిస్తారనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. ముందు క్వాలిటీ ప్లానింగ్ చేసుకుంటారు. ఇన్స్పెక్షన్ అంటే ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది, ప్రొడక్షన్ సర్వీస్ కానీ లేకపోతే ల్యాబ్ టెస్టులు కానీ చేసేటప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది వీళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు. అండ్ నోటిఫికేషన్స్, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏదైనా బగ్ వచ్చినప్పుడు దాన్ని నోటిఫై చేస్తారనమాట. ప్రాపర్ ఏరియాలో బగ్ ఉంది, దాన్ని చూసుకొని రెక్టిఫై చేయండి అనేది SAP QM కన్సల్టెంట్స్ చేస్తారన్నమాట. సిమిలర్ టు టెస్టింగ్ వాళ్ళు ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా వీళ్ళు కూడా అదే చేస్తారనమాట. ఇది ఎవరికి సూటబుల్ అయ్యిద్ది అంటే ఆల్రెడీ టెస్టింగ్ సైడ్ ఉన్నోళ్ళు, టెస్ట్ కేసెస్ ఎవరెవరైతే ప్రిపేర్ చేస్తారో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఎవరైనా కానీ SAP సైడ్ రావాలి అనుకుంటే SAP QMకి మూవ్ అవ్వచ్చు. అండ్ ల్యాబొరేటరీ టెస్ట్స్ ఆల్రెడీ చేస్తూ ఉండేవాళ్ళు, అంటే ఇప్పుడు ఫార్మసీ వాళ్ళు ఆల్రెడీ ల్యాబ్స్లో టెస్టులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఇది SAP QM చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి SAP WM ఆర్ EWM, వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఆర్ ఎక్స్టెండెడ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్. ఇదేంటంటే కంప్లీట్గా వేర్ హౌస్ రిలేటెడ్ యాక్టివిటీస్ని మేనేజ్ చేస్తారనమాట. ఇందులో వేర్ హౌస్ రిలేటెడ్ అంటే వేర్ హౌస్లోకి ఎంత వస్తుంది, వేర్ హౌస్ నుంచి బయటకు ఎంత పోతుంది, అండ్ వేర్ హౌస్లో ప్రజెంట్ ఎంత ఉంది. ఓకే, ఈ యాక్టివిటీస్ మేజర్గా ఈ WM కన్సల్టెంట్స్ చేస్తారనమాట. ఇది ఎవరికి సూటబుల్ అయ్యిద్ది అంటే ఎవరైనా కానీ, నాకు వచ్చిన ప్రొఫైల్స్ బేస్ చేసుకొని చూస్తే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉన్నారు, మెకానికల్ వాళ్ళు ఉన్నారు. సో ఎవరైనా కానీ ఈ WM రిలేటెడ్ మాడ్యూల్ని చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పటికీ ఒక 8 మాడ్యూల్స్ కవర్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. దీని గురించి మీరు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే మీ కామెంట్స్లో చెప్పండి, నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.